దిష్టికి ఎవడైనా శత్రు పూజలు చేసి పెట్టాడేమో అనుకున్నాను. ఏదైతే ఎండ మండుతుంది. పువ్వుల్లో పెట్టుకొని చూసారు నన్ను ఇప్పటిదాకా. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్కి వచ్చితే పిచ్చోళ్ళు ఇట్లానే ఉంటారు అలాగా. ఇలా అబ్బా ఇక్కడ అయితే ఫుల్ అసలుకి ఇదేదో గోవా అన్నట్టు చెప్తా వాడు ఉంటుంది హోటల్ అని మనకేదో తెలిసినట్టు. వాడు వచ్చిన దగ్గర నుంచి వాడితోనే రూమ్ షేర్ చేసుకోవాలన్నమాట. సో అమ్మా డన్ విత్ దిస్ విలా. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. బాయ్ బాయ్ విలా. చాలా ఎంజాయ్ చేసినాము అండ్ బట్ టైం అయిపోయింది ఇక్కడ. సో వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇట్స్ ఇన్ గిలీ ఐలాండ్. గిలీ ఐలాండ్కి ఫెరీలో వెళ్ళాలంట. టుడే ఇస్ డే 4 ఇన్ బాలి. Took the keys to your Mercedes and went for a drive. Never Dance Again was playing, I'm going 85. I taste the liquor on my breath now, I'm out of my mind. అక్కడ ఒక చిన్న పూతట్ట అంటే దాన్ని నేనైతే పూతట్ట అంటున్నా, బలి అంటారంట. అయితే ఈ షాపులు లేకపోతే ఇల్లు ఎవరైనా ఇక ఒక ఇల్లు ఒక షాప్ కానీ ఇల్లు కానీ ఏదైనా ఉన్న వాళ్ళు పొద్దున్నే లేచి, అంటే పొద్దున్న కాదు, వాళ్ళు ఎప్పుడు లేచినప్పటికప్పుడు లేచి ఫస్ట్ బలి అనేది పెడతారంట, దేవుడికి బలి పెడతారంట. దాని తర్వాతే వాళ్ళ రోజులో ఏదైనా స్టార్ట్ చేస్తారంట. సో అప్పట్లో ఇది బాలి కాదు బలి అని అనేవాళ్ళు అని విన్నాను. దాని తర్వాత అది బలి నుంచి బాలికి వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ కల్చర్ని ఫుల్ ఆన్ కాపాడుకుంటారు. ఎక్కడికి పోయినా అదొక పూతట్ట కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో అదేంటో అర్థం కాలేదు. దిష్టికి ఎవడైనా శత్రు పూజలు చేసి పెట్టాడేమో అనుకున్నాను. ఏదైతే అంటే మన దగ్గర నిమ్మకాయ దొరికినా కూడా తొక్కం కదా, ఆ టైప్లో. అది ఎక్కడికి పోయినా ఇట్లా దాటుకొని పోకుండా ఇంకొక రోజు అడిగితే చెప్పారు ఇట్లా దాన్ని బలి అంటారు, మేము రోజు పొద్దున్నే పూజ చేసి దాన్ని పెడతాము, అది పెట్టకుండా మా డే స్టార్ట్ అవ్వదు, దేవుడికి బలి పెడతాము అన్నట్టు అంట. సో అది దాని స్టోరీ. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే తీసి చెప్తున్నా మీకు. ఈ ఫెర్రీ దగ్గరికి 2.5 గంటలు అంట. ఫెర్రీలోకి పోయినాక ఇంకా 2 గంటలంట. సావే మాకు ఇదైతే కూర్చొని పిచ్చి లేస్తుంది. 1 గంట వండుకున్నా, మేము అనుకోని లేచినాక ఆయన ఇంకో గంట అన్నాడు. సరే అని ఇంకా 1 గంట ఉంది పోవడానికి. పోయినాక మళ్ళీ ఆడ కూర్చోవాలా, ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లా కూర్చొని అందరం ఫ్యామిలీ చిప్స్, మొన్న ఎప్పుడో కొన్న చిప్స్ 6,000కి వచ్చిన చిప్స్ కొన్ని ఇంకా కూర్చొని తింటా ఉన్నాం. ఇంకా చాలు టీ తిన్నది కవర్ టీ ఆకలవుతుంది నాకు కూడా. బోర్ కొట్టి తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, డ్రైవర్ని తిడుతున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం, కానీ డెస్టినేషన్ మాత్రం రావట్లేదు. ఏమడిగారు మా వాళ్ళు నేను వచ్చారా? మా మమ్మీ వచ్చి హనీమూన్కి వచ్చారా నువ్వు మీ ఆయన అంటే, లేదు మా కూతురు కూడా ఉంది అంటే, కూతురికి ఎన్ని సంవత్సరాలు అంటే 18 years అంటే, కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతున్నారు.
Untuk tiket masuk dermaga di sini sama entrance di Gilinya. Oh, sana sama sini bayar 30. Iya masuk di sini ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ 30,000 పర్ పర్సన్ హార్బర్ ట్యాక్స్ 30,000 పర్ పర్సన్ హార్బర్ ట్యాక్స్ కట్టాలంట. మా ట్రావెల్ ఏజెంట్ ఏం చెప్పలేదు మాకు దీని గురించి అయితే. సో ఫస్ట్ ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడి సార్ట్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. మనము అక్కడ చెంగు దగ్గర ఉండేది ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఫుల్ ట్రావెల్ చేసి ఇప్పుడు మనం వెళ్ళేది గిలి శ్రవాంగన్కి వెళ్తున్నాం అనమాట. అంత అక్కడి నుంచి అక్కడి దాకా ఇప్పటిదాకా బై రోడ్ ట్రావెల్ చేసి వచ్చినాం కదా, సో అంత టైం పట్టింది. వాటర్ ట్రావెల్ 2 hours పట్టిద్దంట బై వాటర్ ట్రావెల్. చూద్దాము మనకి ఇంకెంతసేపు పట్టిద్దని. ఇంకా 1 hour టైం ఉంది. అందుకే ఏదైనా ఇక్కడే పక్కనే రెస్టారెంట్ ఉంటే అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాం అనమాట. అందరు కూడా ఆ పని మీదే ఉన్నారు. చాలా మంది వెయిటింగ్ ఫెరీ కోసం. సో అందులో బాధితులం మేము కూడా ఒక ఫ్యామిలీ. ఏమి ఎండరా బాబు, అసలు ఎండ ఎడికి పోయినా అసలు కారిపోయే ఎండ ఫుల్గా. ప్రస్తుతానికి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ కొద్దిగా ఫ్యాన్ అది ఇది ఉండేసరికి కొద్దిగా చల్లగా ఉంది, కానీ చూద్దాం ఏమవుతుందో. బట్ ఫుడ్ తినేసి తర్వాత ఒక గంట సేపు ఇక్కడ టైం పాస్ చేసి 1 నుంచి 1:15 వరకు ఫెరీ వెయిట్ చేస్తుందంట. అండ్ 1.5 hour ట్రావెల్ టైం టు గిలి ఐలాండ్. సో మాకు అట్లీస్ట్ పోవడానికి ఒక టైం ఒక 3 అయిపోతుంది. 3 అవుతుందని ఫిక్స్ అయిపోదాము. చెక్ ఇన్ టైం కూడా ఇక్కడ హోటల్స్ లో ఎట్లా ఉందంటే, ఏదైనా హోటల్లో చెక్ ఇన్ టైం కూడా 3 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే మన దగ్గర 10 o'clock లేకపోతే ఒక 12 o'clock లేకపోతే 1 o'clock 2 o'clock ఉంటుంది కదా. ఇక్కడ డైరెక్ట్ చెక్ ఇన్ టైమే 3 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే ఏ రెస్టారెంట్ లో అయినా అట్లానే ఉంటదంట. మాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. మేము వచ్చిన ఫస్ట్ విలా కూడా వాడు 3 o'clock కదా మీ చెక్ ఇన్ టైం, ఇప్పుడే ఎందుకు వచ్చారని అడిగాడు. మాకు ఫుల్ పిచ్చిలేసింది. మేము ట్రావెల్ చేసి వస్తే వీడు 3 గంటలకు రమ్మంటాడు ఏంటి అని. దాని తర్వాత మేము ఇప్పుడు ఐలాండ్ లోకి వెళ్తాం కదా, ఆ ఐలాండ్ లో కూడా సేమ్ అక్కడ హోటల్ చెక్ ఇన్ టైం కూడా 3 o'clock అంట. సో అట్లా ఇక్కడ అన్ని చెక్ ఇన్ టైమ్స్ 3 o'clock స్టార్ట్ అవుతున్నాయి. ముద్దన్నం ఇస్తాడు. ముద్దన్నం మా తీపి తిండి తగలబెట్ట. ఎంత తీపి తిండిరా బాబు, ఇంత తీయగనా. కారం అడిగినాం మేము. ఇంకా అమ్మ ఓకే ఎక్స్ట్రా స్పైసీ ఐల్ బ్రింగ్ అన్నది. దాని తర్వాత బొంగు ఇది తెచ్చిచ్చింది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ తో పాటు ఏమన్నా అంటే అప్పడాలు ఇస్తారు. కొద్ది రోజులు అయితే నేను నాన్ వెజ్ చిప్స్ అని ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ ఫ్రైడ్ రైస్ తప్ప ఏం తినాలన్నా కూడా అంటే మాకు పట్టట్లేదు. ఆ ఫుడ్ తినబుద్ధి అవ్వట్లేదు. చాలా తీయగా ఉంటది. లేకపోతే వింత ఫుడ్లు. అంటే నేను ఎట్లాంటి పర్సన్ అంటే నాకు వేరే రకాల ఫుడ్స్ ట్రై చేయడం ఇష్టం. అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ ఫుడ్స్. మా పేరెంట్స్ అట్లా కాదు కదా, వాళ్ళకి ఒక స్టేపుల్ ఫుడ్ ఉండాలి. సో ఎక్కడికి పోయినా ఈ ఫ్రైడ్ రైస్ దిక్కు వాళ్ళకి. నేనైతే నిన్న బలినీస్ ఫుడ్ ట్రై చేసిన, ఫిష్. ఈ రోజు ఆయిస్టర్స్ ట్రై చేయాలని కుతలంగా ఉండదు. చూద్దాం. తినేసా తిండి, కానీ వేస్ట్ చేయలేం కదా. సో మొత్తం తినేసా. ఒక 0 Coke కొనుక్కున్నాం. ఇక్కడికి వచ్చే ఫారినర్స్ అందరేమో 1, 2 డఫుల్ బ్యాగులు లాంటివి వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి ఏముంటాయి బట్టలు. మేము ఎటు పోయినా మాకు మినిమం 2 suitcase ఈచ్ ఉండకపోతే పని గడవదు. సో ఇక్కడ హెల్ప్ చేయడానికి
పోర్టర్సా వీళ్ళని ఏమంటారు మమ్మీ? పోర్టర్స్ ఉన్నారు. అయితే వాళ్ళకి 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాం అన్నమాట. 1,00,000 మన దాంట్లో కాదు, వాళ్ళ దాంట్లో. అంటే వాళ్ళ దాంట్లో 1,00,000 అంటే మన దాంట్లో 670 రూపీస్ బెటర్. అండ్ ఎక్కువే మన దగ్గర పోర్టర్స్కి అంత ఇవ్వము, బట్ దేశం వచ్చినప్పుడు వాడు చెప్పింది మనం వినాలా దిక్కులేనప్పుడు. సో బతుకు తెరువు కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రెడీ లేరు కానీ హిందీ నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. బీచ్ దగ్గరకు వచ్చేసినాము. బీచ్ అంటారా, హార్బర్ దగ్గరకు వచ్చేసి వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం 12:40 అవుతుంది. ఇంకొక 20 minutesలో మా ఫెరీ వచ్చేస్తుంది. ఐ థింక్ 2 o'clockకి ఫెరీ. అప్పటి వరకు ఇక్కడ కూర్చొని టైం పాస్ చేయాలా. చెమట మామూలుగా పట్టట్లేదు వేడికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే కొద్దిగా కుళ్ళే పుడుతుంది. కానీ ఏం చేద్దాము, ఎవరిని కూడా పూర్తి బట్టలు వేసుకోవడానికి రెడీగా లేడు. నేను పూర్తి బట్టలు వేసుకుంటే ఒక ఆమె అయితే నన్నే వింతగా చూస్తుంది. ఏంది పిల్ల అంటే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా ఫుల్. అంటే ఈరోజు పెద్ద ట్రావెల్ ఏం లేదు కదా అని చెప్పేసి నార్మల్ కంఫీ క్లోత్స్ వేసుకున్నా. ఎండకి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంది పిల్ల అన్నట్టు చూస్తున్నారు నన్ను. నేనే వింత జీవిని కంట్రీలో. Never dance again was playing, I'm blowing 85. I taste the liquor on my breath now, I'm out of my mind. But you're the one who's burning bridges, so let's go for a dive. Got the gasoline, gonna make a scene. Standing on the edge of a cliff, I bet no one ever sees. You're dipping out on me. మొదటిసారి నల్ల బట్టలు ఎండను అబ్జర్వ్ చేసుకుంటే అని అర్థమవుతుంది నాకు. ముట్టుకుంటే సరసర మండుతున్నా నేను. ఈ పిచ్చిన ఒకడికి ఏమో డోర్ తీసి కూడా లోపలికి కొనిస్తలేడు. కెప్టెన్ చిన్న పిల్లోడు లాగానే ఉన్నాడు. మరి నడుపుడు వచ్చావు బాగా. ఎండ మండుతుంది. ఇంకొకసారి నల్ల బట్టలు వేసుకుంటే చెప్పాలా. మా వాళ్ళు వద్దంటారు, నల్ల బట్టలు కొనక అంటారు. ఇంటే నేను ఎందుకు అయితే మనిషిని చెప్పు. సక్సెస్ఫుల్ గా ఎక్కేసాం లోపలికి. మా చెమటలు, ఇన్ని చెమటలు నాకు నా జన్మలో రాలేదు. పువ్వుల్లో పెట్టుకొని చూసారు నన్ను ఇప్పటిదాకా. సో బేసిక్లీ వెరీ ఫనీ థింగ్ అనమాట. ఒక్కసారి ఫెరీ స్టార్ట్ అయిన వెంటనే నేను చాలా నాషియస్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ఐ థింక్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సీ సిక్. ఫస్ట్ టైం జరుగుతుంది ఇట్లా నాకు. మేబీ బికాస్ ఆఫ్ ద సన్. ముందు సన్లో ఉండేసరికి అండ్ సడన్గా ఏసీలో కూర్చునేసరికి ఆ టెంపరేచర్ చేంజ్ అండ్ అంటే అటు ఇటు ఊగేసరికి ఫెరీ ఐ వాజంట్ ఫీలింగ్ వెల్. సో నేను రెస్ట్ తీసుకుంటుంటే మమ్మీ డెక్ మీదకి వెళ్ళి నా కోసం ఈ వీడియోస్ తీసి పెట్టేసింది. బట్ వీ ఫైనలీ రీచ్డ్ గిలి త్రవాంగన్. సారీ, ఇట్స్ గిలి త్రవాంగన్ వచ్చేసినాము. అండ్ సో చాలా బ్యూటిఫుల్ ఉందబ్బా అసలుకి. క్లియర్ వాటర్, ఫుల్ క్లియర్ ఉంది. ఇక్కడ కొంచెం వెదర్ కూడా యాక్చువల్లీ చాలా అంటే హీట్ ఉంది కానీ అంత హ్యూమిడిటీ లేదు. అండ్ కొద్దిగా గాలి, మీరు చూస్తుంటే గాలి కూడా సూపర్ వస్తుంది. అండ్ ఇది ఒక స్మాల్ ఐలాండ్ కదా. మేము ఉన్నది ఇటు సైడ్ ఆఫ్ ది ఐలాండ్ అండ్ మా హోటల్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. అటు సైడ్ ఆఫ్ ది ఐలాండ్ ఉంది. చాలా చిన్న ఐలాండ్. లైక్ ఇట్స్ లైక్ 10-minute వాక్ ఫ్రమ్ ఇక్కడ నుంచి అక్కడికి. మాకు 10-minute ఆఫ్ రైడ్. ఏ కారో ఏదో దొరకబట్టుకొని మేము వెళ్ళాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మా అమ్మ నాన్న అక్కడ బ్యాగ్స్ దించుతున్నారు బోట్ నుంచి. అండ్ అసలుకి వ్యూ గురించి మాట్లాడుకుంటా పోతే క్రేజీ వ్యూ. అండ్ వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయి, ఎంత క్లియర్ వాటర్ ఎక్కడ దొరుకుతాయండి మనకి ఇండియాలో. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కి వచ్చితే పిచ్చర్లు ఇట్లానే ఉంటారు అలాగా. మీరు ఒక 10 seconds వెనక్కి వెళ్ళారనుకోండి వీడియోలో, నేను అప్పుడే అంటా అనమాట ఏ బండో ఏ కారో మమ్మల్ని హోటల్కి తీసుకెళ్తుంది అని.
ఒక్కసారి హార్బర్ బయటికి రాగానే ద బిగ్గెస్ట్ కల్చరల్ షాక్ ఎవర్, బగ్గీస్లోనే తీసుకెళ్తారంట. ఇక్కడ హార్సెస్ వదిలేసి ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉంటాయి అండ్ దాట్ యూ కెన్ రెంట్, అండ్ అదర్ దెన్ దట్ సైకిల్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ హౌ యూ ట్రావెల్ ఆల్ ఓవర్ ద ఐలాండ్ అనమాట. యూ కాంట్ సీ అ సింగిల్ కార్ ఇన్ సైట్. సో మేము ఒక బగ్గీలో ఫుల్ లగేజ్ పెట్టి, ఇంకొక బగ్గీలో సగం లగేజ్ పెట్టి, అదే బగ్గీలో మేము కూర్చొని సో వీఆర్ గోయింగ్ అనమాట. ఇట్ వాజ్ సచ్ అ కూల్ ఎక్స్పీరియన్స్. అండ్ దోస్ బగ్గీస్, దోస్ హార్సెస్, అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు రోజు అవ్వవు. వెన్ దెర్ ఈజ్ నో ఆప్షన్ యూ చూస్ దాట్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బాలి ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఇక్కడ ఐలాండ్లో అసలు వెహికల్స్ అనేవి, కార్స్ అనేవి దొరకవంట. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్, సైకిల్స్, ఇవి స్కూటీస్, సైకిల్స్, ఇంకా మా ఇది ఈ ఎడ్ల బండి బదులు గుర్రం బండి, ఒకటే గుర్రం ఉంటుంది బండికి. ఇలా అబ్బా ఇక్కడ అయితే ఫుల్ అసలుకి అసలుకి ఐలాండ్ అయితే బాలీలో పార్ట్ అన్నట్టే లేదు. ఇది మేము ఇప్పటిదాకా చూసి వచ్చిన సిటీ వేరే, ఇక్కడున్న ఈ ఐలాండ్ వేరే. చాలా పీస్ఫుల్ గా, క్వాయట్ గా ఒక చిన్న ఐలాండ్. మేము ఉన్నది అంటే మమ్మల్ని ఇక్కడ వచ్చి ఈ ఆపోజిట్ లో దింపారు అండ్ మేము ఎప్పుడు ఆ ఆపోజిట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను చాలా ట్రై చేయాలనుకుంటున్నాను. సో లెట్ us see. హోటల్కి వచ్చేసాం అండ్ గుర్రానికి బాయ్ చెప్తాం. దీనమ్మ నాకు పైన ఎంత బాగుంది దాని దగ్గరికి. ఓకే, హోటల్కి వచ్చేసాం. మన హోటల్లో బతుకుదాం చాలా మనకి. సో ఎంట్రీ ఉంది, రిసెప్షన్ లో అమ్మ వాళ్ళు ఎంట్రీ చేస్తున్నారు. ఎంట్రీ అయిపోయాక లోపలికి వెళ్దాము అండ్ విల్ డు ది రూమ్ టూర్. మమ్మీ వాళ్ళు అక్కడ చెక్ ఇన్ చేస్తున్నారు అండ్ నాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. క్రేజీ ఏంటంటే అది కోకోనట్ వాటర్ విత్ లిచీ పీసెస్. ఆ కాంబినేషన్ దరిద్రంగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇట్ వాజ్ సో గుడ్. నాకు సర్ప్రైజింగ్లీ చాలా బాగా నచ్చింది, బట్ ఇట్ వాజ్ క్వైట్ నైస్. అండ్ దాని తర్వాత మేము మెల్లమెల్లగా లగేజ్ అంతా తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఐ క్వైట్ లైక్ దిస్ స్మాల్ అండ్ కోజీ హోటల్. నాకు ఒక రూమ్ అండ్ మా మామ్ అండ్ డాడ్కి ఒక రూమ్. ఇట్ ఈస్ బేసిక్లీ అ ప్యాకేజ్ ఆఫ్ 2 people కదా. సో మా తమ్ముడు వాజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ టు దిస్ హోటల్ ఇట్ సెల్ఫ్, బట్ వాడికి ఒక పెద్ద ఫ్లైట్ డిలే ఒకదాని మాట ఒకటి డిలే అయిపోయి హీ కుడెంట్ రీచ్ అసలుకి. సో వాడు నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్కి అక్కడికి డైరెక్ట్గా వచ్చాడనమాట. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ మై రూమ్. దట్ వాజ్ ద బెడ్, దిస్ వాజ్ ద డ్రెస్సర్ అండ్ బాత్రూమ్ వాజ్ క్వైట్ నైస్. అక్కడ పైన దానికి ఓపెన్ వెంటిలేషన్ ఉండింది. బికాజ్ ఇట్స్ ఆన్ అ హైట్ ఓపెన్ వెంటిలేషన్ ఐ డెంట్ మైండ్ మచ్, బట్ అసలు హీట్ రాలేదు ఈవెన్ దో ఇట్ వాస్ టూ ఓపెన్. అండ్ ఐ లైక్ ద షవర్ యాజ్ వెల్. ఇట్ వాజ్ ఆల్ రాక్స్ బిలో అండ్ దట్స్ ద రూమ్. Finally, after 4 days in Bali, first time beachకి వెళ్తున్నాము. యాక్చువల్లీ బాలి అంటే ఈజ్ మోర్ ఆఫ్ అ కల్చరల్ ఆస్పెక్ట్ దెన్ ఎంజాయ్మెంట్ అని నాకు అర్థమైంది. అండ్ ఫస్ట్ ఫ్యూ డేస్లో మా తమ్ముడు లేడు కాబట్టి మేము ఆ కల్చరల్ పార్ట్ ఆఫ్ బాలి అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ రేపటి నుంచి తమ్ముడు వచ్చేస్తున్నాడు. రేపటి నుంచి మొత్తం వాటర్ స్పోర్ట్స్, వాటర్ ఎవ్రీవేర్. సో లెట్ us గో. నేను బీచ్కి కూడా ఫస్ట్ టైం వస్తున్నా. ఇంకా ఈ ట్రిప్ మొత్తంలోంచి ఇప్పటి నుంచి స్టార్ట్.
బేసిక్లీ గిలీ ఐలాండ్లో మేము చేయడానికి ఏం లేదు. గిలీ ఐలాండ్ అంటే ఇక్కడ వచ్చి బీచెస్ ఎంజాయ్ చేయడం, ఫుడ్ ఎంజాయ్ చేయడం, ఇంక ఇదే అనమాట గిలీ ఐలాండ్లో మనం చేయాల్సింది. సో ఇక్కడ చేయడానికి వాటర్ స్పోర్ట్స్ అట్లేం ఉండవు. ఇక్కడ వచ్చి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎంత క్లీన్ బీచెస్ ఉన్నాయో, అండ్ ఇక్కడ స్టోన్స్ అన్ని కోరల్స్ ఉన్నాయన్నమాట. అండ్ కోరల్ స్టోన్స్ అంతా వింత వింత షేప్ స్టోన్స్, అంటే అవి ఒక రకమైన స్పా లాగా అనమాట. అందుకే ఇట్స్ లైక్ అ స్పా ఐలాండ్. ఇక్కడ అంతా వచ్చి అందరు రిలాక్స్ అయ్యి, అంటే బాలి మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు కొంత రిలాక్సేషన్ కావాల్సి వస్తుంది కదా, అలా గిలీ ఐలాండ్కి వస్తారు. అసలుకి ఏమన్నా క్రేజీనా చూడండి, అసలుకి ఇట్స్ వెరీ క్లియర్ వాటర్ ఇట్లా కనిపిస్తుంది. సన్సెట్ టైంకి వచ్చాము మేము. మంచిగా కొద్దిసేపు ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి వెళ్తాము. ఉంటుంది, వెళ్దాం హోటల్. ఏంటి అక్కడ ఒక హోటల్ ఉంటుంది, వెళ్దాం. ఇదేదో గోవా అన్నట్టు చెప్తా వాడు ఉంటుంది హోటల్ అని, మనకేదో తెలిసినట్టు. అక్కడ ఉంటుంది అన్న. ఇక్కడ ఏడ చూసినా ఫుడ్ లేదు, ఓన్లీ డ్రింక్స్ కనిపిస్తున్నాయి బీచ్లో. ఏం కనిపించకపోతే బయటికి వెళ్ళేసి తిందాం డిన్నర్. అంటే మేము దారిలో వచ్చేటప్పుడు కూడా చాలా హోటల్స్ కనిపించాయి ఆథెంటిక్గా. సో ఇప్పుడు అక్కడ ఒక మూవీ వేస్తారు అండ్ వీ బుక్డ్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ కబానా. ఇక్కడ కబానా బుక్ చేసుకున్నాం మేము అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. నేను మెనూ తీసుకొని వస్తా, మర్చిపోయా. సో ఇక్కడ ఒక మూవీ వేస్తారు 7 o'clockకి. ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు వేసే మూవీ ఏంటంటే తెలీదు. ఈరోజు సాటర్డే, సో ఈరోజు వేసే మూవీ బయట ఉండింది లిస్ట్. అక్కడ ఏముండిందబ్బా, అలాడిన్. ఈరోజు అలాడిన్ వేస్తున్నారంట, అలాడిన్ వేస్తారంట. సో చూద్దాం. సో మేము కబానాలో సెటిల్ అయిపోయాము అండ్ జస్ట్ లుక్ ఎట్ దట్ వ్యూ. ఆ సన్సెట్ చూస్తూ నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈవెన్ ఇన్ ఇండియా మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ వాజ్ ఆల్వేస్ గోవా. నేను గోవాకి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటానో జస్ట్ ఫర్ దోస్ బీచెస్, దోస్ సన్సెట్స్. నాకు అసలు చాలా ఇష్టం బీచెస్ అంటే. అండ్ దాట్ ఈస్ హౌ వీ వర్ ఎంజాయింగ్ అవర్ కబానా. అక్కడ మూవీ వేస్తున్నారనమాట. ద మూవీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ సమ్ టైమ్, బట్ ఆ మూవీ ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తూ, దట్ ఫుడ్ ఆల్సో వాస్ క్రేజీ. నాకు అక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ద సీ ఫుడ్ వాజ్ సో గుడ్ అండ్ మేము కావాల్సిన ఆల్టరేషన్స్ చేయించుకున్నాం అనమాట ఫుడ్లోకి. జస్ట్ లుక్ ఎట్ దీస్ పీపుల్. మా అమ్మ నాన్న చూడండి అలాడిన్ సినిమాని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. అండ్ అక్కడ మా అమ్మ నాన్ననే కాదు, ఫారినర్స్ కూడా చాలామంది వచ్చి అన్ని పనులు వదిలేసుకొని అక్కడ కూర్చొని అలాడిన్ సినిమా చూడ్డానికి అన్నట్టు ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అసలుకి వాళ్ళకి ఎందుకుందో అంత ఇంట్రెస్ట్, బట్ I was just enjoying the evening. I just loved it. So that was the end of day 4 and ఈరోజు మేము పెద్దగా ఏం చేయలేదు, మోస్ట్లీ ట్రావెలింగ్లో అయిపోయింది. బట్ గిలీ ఐలాండ్లో బీచ్ని కొద్దిసేపు ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ రేపు తమ్ముడు వస్తున్నాడు అండ్ వాడు వస్తున్నాడు అంటే అర్థం ఈ రాత్రితో నా ఫ్రీ బర్డ్ ఏరా అయిపోతుంది. నా సెపరేట్ రూమ్ వాడితో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫర్ టుడే ఈ బెడ్ అంతా నాదే. రేపటి నుంచి మా తమ్ముడితో అన్నీ షేర్ చేసుకోవాలి. వాడితో ఎన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చినా కూడా నా ఒక్కదానికి ఫుల్ బోర్ కొట్టేస్తుంది. వాడు వస్తే వాడితో పనులు చేయించుకుంటూ, వాడితోనే ఆడుకుంటూ, వాడితోనే ఎంజాయ్ చేస్తాను అనమాట. సో దాట్ వాజ్ ఇట్ ఫర్ day 4 in Bali. See you in day 5. Bye bye.